హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అమ్మమ్మ నేర్పిన వంటలలో నాటుకోడి కూర ఏ విధంగా వండాలో చూపిస్తాను. నాటుకోడి కోసం నాటుకోడి సెంటర్కి వచ్చాను, తీసుకున్నాను ఫ్రెండ్స్. మంచి పెట్టెను తీసుకున్నాను. పెట్టెను తీసుకొని కాసిన తర్వాత దానిని మంచిగా కాల్చిపిస్తున్నాను ఫ్రెండ్స్. మంచిగా కాల్పించిన తర్వాత దానికోసం చిన్న చిన్న ముక్కలుగా ఏ విధంగా కట్ చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్. మనం కూర కోసం చిన్న చిన్న ముక్కల్ని కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకు తగ్గట్టుగా కట్ చేపిస్తున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఇంటికి వచ్చాను. 2 ఉల్లిగడ్డలు పాత పద్ధతిలో పొయ్యి కింద బొగ్గుల మీద మంచిగా కాల్చుకుందాం ఫ్రెండ్స్. కాల్చుకున్న ఉల్లిగడ్డల్ని సూపర్గా నూరుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ వస్తుంది. దాన్ని కాల్చుకున్న తర్వాత మంచిగా పక్కకు తీసుకొని ఏ విధంగా దాన్ని పొట్టు తీసేసి మనం జార్లు వేసి పొట్టు తీసేసి జార్లు ఎట్లేసి నూరుకుంటారో మన అమ్మమ్మలు నానమ్మలు మంచిగా మనకు దంచి చూపిస్తుండే కదా. ఈ విధంగా మంచిగా చిన్న సన్నం దంచుకున్న తర్వాత మస్తు సన్నం దంచుకోవాలి ఫ్రెండ్స్. సన్నం దంచుకుంటేనే మంచిగా టేస్ట్ ఉంటుంది, దాని వేరే లెవెల్లో ఉంటుంది. కాబట్టి మస్తు సన్నం నూరుకోవాలి, కచ్చపిచ్చగా మంచిగా దంచుకోవాలి ఫ్రెండ్స్. దంచుకున్న తర్వాత దానిలో పాత పద్ధతిలో మనకు గసగసాలు కొన్ని యాడ్ చేసుకుంటే దాని రుచే వేరు. దాని రుచి అంటే రుచి ఉంటుంది. దాంట్లో అల్లం వెల్లిగడ్డ ఒక 3 స్పూన్ల అల్లం వెల్లిగడ్డ యాడ్ చేసుకొని మంచిగా నూరుకోవాలి. మంచిగా నూరుకున్న తర్వాత పొయ్యి ముట్టించేసుకొని పొయ్యి మీద బగోని పెట్టేసుకొని బగోని వేడెక్కిన తర్వాత నాటుకోడి కదా 4 నుంచి 5 స్పూన్ల మంచి నూనె పోసేసుకోవాలి. మంచి నూనె గరం అయిన తర్వాత బండపు బగారాకు అల్లము యాలకులు తాలింపుకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్. తాలింపుకి వేసేసుకున్న తర్వాత మంచిగా కొంచెం గరిన తర్వాత మిరపకాయలు వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మిరపకాయలు గోలిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి, ఇది ఏంటిది, ఉల్లిపాయ ఆకులు వేసేసుకోవాలి. ఉల్లిపాయ ఆకులు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి అండ్ ఉల్లిపాయ పేస్ట్ అందులోనే కుడక పొడి కూడా వేసాను ఫ్రెండ్స్. అది మంచిగా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా కలుపుకోవాలి. దాన్ని మాడిపోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా కలుపుకుంటూ ఉండాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. 2-3 స్పూన్ల ధనియాల పొడి తాలింపుకి వేసేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత మంచిగా ధనియాల పొడి నూనెలో మంచిగా ఆగుతుంది కాబట్టి ప్రతిదీ తాలింపుకి వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర ఆకు యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర ఆకు యాడ్ చేసుకున్న తర్వాత కాల్చిన నాటుకోడి మంచిగా యాడ్ చేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత నూనెలో మంచిగా డ్రై అవ్వాలి. నూనెనే మంచిగా డ్రై అయితేనే దాని యొక్క టేస్ట్ బాగుంటుంది, దాని యొక్క మంచిగా కౌసు రాకుండా ఉంటుంది. కాబట్టి నూనెలో మంచిగా డ్రై చేసుకోవాలి. కౌసు మొత్తం పోయేదాకా నూనెలో డ్రై చేసుకొని వాటర్ ఇంకిపోయేదాకా ఉంచేసిన తర్వాతనే మనం ఏదైనా యాడ్ చేసుకోవాలి. మంచిగా డ్రై వేసుకునేటప్పుడు మంచిగా కలుపుకోవాలా. అప్పుడప్పుడు చూసుకుంటూ కలుపుకుంటేనే మనము మాడిపోకుండా ఉంటుంది. కాబట్టి చాలా బాగుంటుంది. లేదంటే మాడిపోయిందంటే కూర అంతా వేస్ట్ ఉంటుంది. 2 స్పూన్ల ఉప్పు యాడ్ చేసుకోవాలి. 2 చెంచాలు ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. 2 స్పూన్ల ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత టేస్ట్ ఉంటుందండి. సూపర్. ఎప్పటికైనా మాడిపోకుండా మంచిగా అప్పుడప్పుడు చూసుకుంటూ మనం ఇంత జాగ్రత్త వేసుకుంటే అంతా నాటుకోడి చాలా సూపర్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. లేదు మనం ఏమరపాట్ల ఉన్నదంటే మాడిపోతుంది, మనం చేసిన పని అంతా వృధా అయిపోతుంది. కాబట్టి నాటుకోడి తిని చుక్క ఉంటే నా సామరంగా 1 గంట కారం కలుపుకోవాలండి. గంట కారం వేసుకోవాలి. ఎందుకంటే నాటుకోడి కాబట్టి దానికి మంచి కారం గట్టిస్తేనే కానీ దాన్ని టేస్ట్ తెలియదండి. కారం మంచిగా లేకుంటే కౌసు వస్తుంది. కారం మంచిగా ఉంటే కూర బాగుంటుంది, దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. కాబట్టి కారం కలుపుకొని కొన్ని మనకు నీళ్ళు సరిపడంత నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకొని కొంచెం సేపు మరగనిచ్చిన తర్వాత దాని టేస్ట్ వేరే లెవెల్ దించేసుకున్న తర్వాత కొత్తిమీరతోని గార్నియర్ చేసుకున్న తర్వాత నాటుకోడి తింటే నా సామెరంగా కిక్కే కిక్కు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్